పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మంగళవారం పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుత కార్యములు చేసే అంతోని వారి మహత్కర మధ్యస్థ ప్రార్థన ద్వారా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ప్రభువు వాక్యం సెలవిస్తుంది, నేను మీరు విస్మయమొందే ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తానని. నిర్గమకాండ 34:10 మోషేతో ప్రభు చెప్పాడు. ఈరోజు మనతో పలుకుతున్నాడు, నా నామం ఘనమైనది, బలమైనది, నేను శక్తిగల దేవుడు. మీరు నా ద్వారా అద్భుతములను ఆశ్చర్యక్రియలను చూడటానికి ఈ లోకములో మిమ్మలను నేను ఎన్నుకొంటిని. నాతో పాటు ఈరోజు నా బృందముతో పాటు మీరందరూ యేసయ్య బృందంలాగా మారి మనమందరం యేసయ్య బృందం. ఆయన యజమానుడు, మనమందరము కూడా ఆయన నుండి ఈ బలమును పొందబోతున్నాం, ఈ శక్తిని పొందబోతున్నాం. మంగళవారం అంతోని వారు కూడా మన కోసం మధ్యస్థ ప్రార్థన మొదలు పెడుతూ ఉన్నాడు. ప్రారంభిస్తాం ఈ కారుణ్య జపమాలను భక్తితో. పునీత అంతోని వారా బలమైన ప్రార్థన ద్వారా యెహోవా నామము బలమైనది కావున మా మధ్యలో మహత్కర కార్యములు చేయటానికి ఈరోజు నన్ను మరుగుపరుచుకొని, నా బృందాన్ని మరుగుపరుచుకొని దానియేలు బృందంలాగా మేము ఈరోజు పాటలు పాడి స్తుతించుటకు, మమ్మలను చెరసాల నుండి విడిపించడానికి పాటలు మాటలు కారుణ్య ప్రార్థన సహకరించునుగాక. గెట్ రెడీ ఫర్ గ్రేట్ మిరకిల్స్. సిద్ధపడండి, దేవుడు అద్భుత కార్యములు చేయటానికి ప్రారంభిస్తున్నాడు. ప్రవహిస్తున్నది కారుణ్యం. ప్రారంభిస్తున్నాం మన యొక్క జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర, కల్వారి యాత్ర, స్వస్థత యాత్ర, అద్భుత యాత్ర. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునాథుని ప్రేమించి ఈ దినం కూడా ఈ కారుణ్య జపమాలను ప్రజలకు అందించడానికి స్పాన్సర్ చేసే ఈ కుటుంబాలందరినీ ప్రభువునికి అర్పించి ప్రార్థన చేసుకుందాం. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా ప్రతీప్కి ప్రభు ఒక ఉపాధిని కల్పించాలని, వారి సంతానము ప్రభు దీవించి ఆశీర్వదించాలని మరియ తల్లి మరియు పునీత పాదువాపూరి అంతోని వారి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ సునాలిని దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహమునకు ఉన్న ఆటంకములన్నీ తొలగిపోవాలని, ఆమె వివాహం త్వరగా జరుగునట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జేవి జసింత కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశములు నెరవేరినట్లు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కె సాయి కుమార్ మరియు ప్రత్యూష కుటుంబంలో మంచి ఆయురారోగ్యం మరియు శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మధ్యల ఇందిరా సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆమె కుమారుని మంచి ఆయురారోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక గ్రామంలోని కొంతమంది బిడ్డలు ఉపవాసం ఉండి చేస్తున్న ప్రార్థనను ప్రభు ఆలకించి దీవించాలని మరియు కృతజ్ఞతగా అదే విధముగా వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు తొలగిపోయి దేవుని ఆశీర్వాదములతో వారు నింపబడాలని, పరిశుద్ధాత్మ వరములతో ఫలములతో ప్రభు వారందరినీ నింపాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరి ఉద్దేశములను ప్రభాళకించి ఈ కారుణ్య ప్రార్థనలో దీవించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. బలమైన నామం యేసుని నామములో గొప్ప కార్యములు అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుత కార్యములు జరుగుతుందని నమ్మకముతో విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గెట్ రెడీ అని నేను చెప్పాను. మీరు సిద్ధపడుతూ ఉండండి, సిద్ధముగా ఉండండి. ఎందుకంటే పాట పాడినప్పుడు ఎనీ టైం, ఏ టైం అయినా సరే దేవుడు ఏ గుర్తులో ఏ అద్భుతం చేయబోతున్నాడో తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిశ్చయం, ఆయన నామమును ఈరోజు బలమైన నామం, ఘనమైన నామం, యెహోవా నామం అని దేవుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు మన బలహీనతలన్నీ తొలగిపోయే గొప్ప ఆరాధన ఇది. దేవుడు ఘనకార్యములు చేసే దేవుడు. ఆయన చీప్ థింగ్స్ మనకు కొని ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన మనకు ఘనకార్యములు చేసే దేవుడు, విలువైన దాన్ని ఇచ్చే దేవుడు. మన డాడీ మమ్మీ దగ్గర అన్నీ లేదు, కానీ మన డాడీ పరలోక తండ్రి. అందుకే పరలోక జపం ప్రతిరోజు చెప్తున్నాం ఈ గుర్తులో. ఆయన దగ్గర దేవుడు అద్భుత రీతిగా పరలోక ఐశ్వర్యమే ఉన్నది. దాన్ని ఒక్కొక్క దాన్ని పంచబోతున్నాడు ఒక్కొక్క గుర్తులో దేవుడు. అందుకే చెప్పాను గెట్ రెడీ. ఈరోజు పల్లవిలో, ప్రతి పల్లవిలో ఫిలిప్పీ 2:9 ప్రకారం అన్ని నామముల కంటే ఘనమగు నామమును తండ్రి దేవుడు ఆయనకి ఇచ్చాడంట. కారణం ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. పిల్లల కోసం మనం అన్ని దారవస్తంగా ఇచ్చేస్తాం కదా. నా కొడుకు కోసం, కూతురు కోసం ఏదైనా ఇస్తా. కొంతమంది ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటారు పిల్లల కోసం. అలాంటి డాడీ మన దేవుడు. అందుకే యేసు ప్రభు రిక్తునిగా చేసుకున్నప్పుడు ఆయన నామము ద్వారా ఏది అడిగినా, యోహాను 14:14లో దేవుడు వీళ్ళకి ట్రిక్ తెలిసింది, రహస్యం తెలిసిందని తండ్రి దేవుడు ఇచ్చేస్తాడు. ఇది దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు నామంలో ఏది అడిగినా యోహాను 14:14 మనకి ఇచ్చేస్తాడు. ఈ రోజుల్లో మనమందరం కలిసి పరలోకాన్ని భూలోకానికి తీసుకొని రావాలి. అందుకే 3 గంటల ప్రార్థనలో పరలోకం తెరవబడుతుంది, తెర చినిగిపోతుంది, దైవ సన్నిధి మన మధ్యలోనికి వస్తుంది. మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా ప్రార్థించాలి. ఎవరిలాగా? మోషేలాగా ప్రార్థించాలి. మోషే ప్రార్థింపగా పరలోకం తెరవబడి మన్నను దేవుడు కురిపించాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆ వరం మాత్రం 10 సిరులకు ఉంటే, మీకు ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఏం జరిగిందంట? సూర్య చంద్రులు ఆగిపోయాయంట. రిమోట్ కంట్రోల్ అట్లా ఉండేది. ఈ 3 గంటల ప్రార్థన ఎక్కడ దాకా మనం అభిషేకంలో ఎక్కాలంటే, ఆ అభిషేకం అన్నిటిని కంట్రోల్ చేసి, మహమ్మారిని కంట్రోల్ చేసి, అన్నిటినీ దేవుని కంట్రోల్లో తీసుకొచ్చే అభిషేకం, యెహోవా అభిషేకం.
దీనిని మనము నిర్గమకాండం 16వ అధ్యాయం 13-16లో యావే చెప్పినట్లు జరిగెను. సాయంకాలం పూరేడు పిట్టలు వచ్చి వారిని విడుదలను కప్పివేశను. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారం ఇదే అని చెప్పాడు. యెహోషువ యావేతో సంభాషించెను. ఆ రీతిగానే ఇశ్రాయేలులు శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్య చంద్రులు కదలక నిలిచిరి. యెహోషువ 10:12-13. మోషే అభిషేకం, యెహోషువ అభిషేకం ఫాదర్ సిరిల్ మీద, ఆయన బృందం మీద, మీ మీద చప్పట్లు కొడుతూ పాడండి. వచ్చునుగాక. యెహోవా నీ నామం ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మొదటి గుర్తులో మోషే ప్రార్థింపగా మన్నా, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులు ఆగిపోయాయి. మనం ప్రార్థించినప్పుడు ఏ ఆశీర్వాదం కురిపించాలి? చేతులెత్తి అడగండి. వాళ్ళకు చేసిన దేవుడు మన దేవుడు కూడా. వాళ్ళ జీవితం పాత నిబంధన, మనది నూతన నిబంధన. వాళ్ళకంటే ఎక్కువగా ఇస్తారు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో బలమైనది. పాట పాడుతున్నప్పుడే ఘనకార్యములు జరుగును. ఘనమైనది. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే మోషే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. యెహోషువ మనం పాడినప్పుడు ఎవరో నా గురించి మాట్లాడుతున్నారని చెప్పి కిందికి దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? మీకు నేను ఒకరే కనిపిస్తున్నానేమో, యేసయ్య వెనుక ఉన్నటువంటి యేసయ్య కనిపిస్తున్నారేమో. నాకైతే మోషే, యెహోషువ, పరలోక వాసులు మన మధ్యలో ఉన్నారు. పరుగు పందెములు గెలవాలంటే వాళ్ళను మనం పిలవాలి. మోషే బాల్కనీ నుండి కిందికి దిగిరా, యెహోషువ ఒకసారి కిందికి దిగిరా. ఈ మహమ్మారిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? మీ ప్రార్థన అవసరం. చేతులెత్తి ఇవన్నీ కంట్రోల్లో రావాలని, అంత ఘనకార్యములు చూచే దినములు మీ ఇంటిలో జరగాలని, మీ పిల్లలందరూ ఇలాంటి ప్రార్థనలో పాల్గొనాలని, 3 గంటల ప్రార్థన ఈ యొక్క సందేశం ప్రతి ఒక్కరికి సుగంధమైన వాసలాగా అది వ్యాపించాలని. ఇది జరుగుతుందని చాలా మందికి తెలియదు కావున సైతాను వాళ్ళందరికీ ఈ విషయం తెలియకుండా కప్పేశాడు. కావున ఘనమైన దేవుడు
బలమైన దేవుడు ఈ యూట్యూబ్ను ఆ విధంగా ఎదిగినట్టు చేయనుగాక. ఆమేన్. స్పాన్సర్ చేస్తున్న కుటుంబం బిడ్డలారా, మీరు మాత్రం ఈ సెంటర్ని ఈ విధంగా సపోర్ట్ చేయకపోతే మేమందరము ఈ కార్యక్రమాన్ని నడిపించేది కాదు. ఇక్కడ ఘన కార్యములు బిల్డింగ్ రూపంలో మీకోసం సిద్ధమయ్యేది కాదు. చేతులెత్తండి. ఇంత కృషి చేసి మాతో పాటు నిలబడుతున్న మీకు మన్నను కురిపించినట్టు దేవుడు ఆశీర్వాదమును ఈ గుర్తులో కురిపించునుగాక. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెహోవా నామం బలమైనది, ఘనమైనది. మనము పాట పాడినప్పుడు ఉచ్చరించినప్పుడు సైతాడు వణికిపోవాలి. ఆమేన్. ఆ వాక్కుకు అంత గొప్ప శక్తి ఉన్నది. దానినే నేను నా బృందం ప్రతిరోజు మీకు పాట రూపంలో అందిస్తూ ఉన్నా. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. అందుకే ప్రతిరోజు పాట, రోజు ఎట్లా పదని మీరు పాట పాడుతున్నారని అడుగుతున్నారా? ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానమని పునీత అగస్తిన్ గారు చెప్పాడంట. అందుకే ఆ పాట పాడుతుంటే నా గొంతు ఇంకా సాఫ్ అవుతుంది, నా శరీరమునకు ఇంకా బలం వస్తుంది. అలాగే నా బృందం కూడా. లేకపోతే వాళ్ళు ఎట్లా ఇన్ని రోజులు చూడండి, ఎన్ని రోజులు మీరే లెక్క పట్టుకోండి. క్విజ్ మీ క్వశ్చన్, ఎన్ని రోజులు అయింది ఈ రోజు? లైవ్ చాట్లో ఎప్పుడు పంపిస్తారు కొంతమంది, ఎన్ని రోజులు అయింది పాదరని పాట. ఈరోజు 2వ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పక్షమున ప్రభువే పోరాడుతాడు. చెప్పుకోండి, మీకు మీ కుటుంబం తరఫున దేవుడే పోరాడుతాడు. మీ పిల్లల తరఫున దేవుడే పోరాడుతాడు. మన సెంటర్ తరఫున దేవుడే పోరాడుతాడు. ప్రభు చెప్తున్నాడు, నీవెందుకు పోరాడాలి, నేను నీ కోసం పోరాడుతాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదివారా? ఏమంటున్నాడు దేవుడు? యుద్ధం నాది, మీరు కదలక మెదలక ఉండు. ఎంత బాగుంది తెలుగు మాట. థ్యాంక్ గాడ్ నాకు ఇలాంటి తెలుగు భాషను దేవుడు నేర్పించాడు. కదలక మెదలక ఉండు, ప్రశాంతంగా ఉండయా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కొంతమందికి గుండె తడతడ. పరీక్ష నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడే జ్వరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తమిళం భాషలో ఒక మంచి మాట ఉంది ఈ వాక్యంను బట్టి. ఏది? నిర్గమకాండం 14:13. ఆ మాట ఫస్ట్ తమిళంలో చెప్తాను, తర్వాత తెలుగులో అనువాదం చేస్తాను. இன்று காணும் எகிப்தியரை இனிமேல் நீங்கள் காண மாட்டீர்கள்.
దానికి అర్థం ఏంటిది? నేడు నీవు చూస్తున్న అగిప్తులు శత్రువులు ఇంకా మీరు అసలు చూడరు. వాళ్ళ అడ్రస్సే లేకుండా మారిపోతారు. మనం ఎందుకు పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోరాడాలి, లేకపోతే తలకాయ మీద ఎక్కి కూర్చుంటాడు ఆయన. ఆమె అక్కరే లేదు. నీవు దేవుని హస్తంలో ఉంటే బలమైన గలమైన దేవుని నామం నీ కోసం పోరాడను. దీనినే పాటగా పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంతోషంగా ఉండండి. గుండె దడదడ కొడుతున్న వాళ్ళు గుండె మీద చేతులు ఉంచుకోండి. మీ గుండెకి ధైర్యం చెప్పండి. దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఈ మాటలు ఎవరు నాకు చిన్నప్పుడు నేర్పించలేదు కదా. అందుకే స్టేజ్ మీద ఎక్కితే అంతకుముందు మంచిగా పాడేది. స్టేజ్ ఎక్కితే పాటలు మర్చిపోతుంది. తర్వాత పరీక్షకి మంచిగా సిద్ధమైపోతారు కొంతమంది పిల్లలు. పరీక్ష రాయటానికి కూర్చుంటే అంత కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది. ఈరోజు మీ పిల్లలకు అటువంటి బంధకాల నుండి ఈ పాట ద్వారా విడుదల కలుగునుగాక. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది. చప్పట్లు కొడుతూ ఈ పాటను మనము ఘనంగా పాడదాం. ఆనందముతో పాడదాం, ఉత్సాహంగా పాడదాం, విశ్వాసముతో పాడదాం, ప్రవచనముగా పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తమునకు స్తోత్రం. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. చేతులెత్తి రెండో గుర్తులో దేవుడే మన పక్షమున పోరాడుతాడు. గుండెలో ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు మన పక్షమున పోరాడుతుండగా అడ్రస్సే లేకుండా శత్రువులు మారిపోతారు. ఇంక్లూడింగ్ సాతాన్. అడ్రస్సే లేకుండా టాటా బై బై రాంగ్ నంబర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ధైర్యం ఇవ్వటానికేనండి ఇంతసేపు నా బృందముతో పాటు ప్రతిరోజు పోరాడుతున్నా. మేమే మీకోసం పోరాడితే ప్రభు ఏమంటున్నాడు? పోరాటం నాది, యుద్ధం నాది, నేను మిమ్మల్ని గెలిపిస్తా. ప్రతిరోజు 3 గంటలకు ప్రార్థన ఉండి మీరు గెలిచే వరకు పోరాడండి, నాను మీ తరఫున పోరాడుతాను. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ పాట అయితే. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు. అడ్రస్ లేకుండా మారిపోతారు. అడ్రస్సే ఉండదంట. మీ విరుద్ధంగా ఉన్న శత్రువులందరూ మాయమైపోతారు. ఆమేన్. అగిప్తీయులు ఇంకా ఉండరు. మీకు బానిసత్వం ఇంకా ఉండదు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మూడో గుర్తు చూడండి, ఇంకా బాగుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే నాకు అనిపిస్తుంది ఒక్కొక్క శిఖరం ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. తాబోర్ శిఖరం, చీనాయి శిఖరం అట్లా ఎక్కిస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే నాతో పాటు ఏకీభవించి దేవునికి స్తోత్రం చెల్లించి మూడో గుర్తులోనికి వెళదాం. మూడో గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, సింహాల బోనుకైనా వాళ్ళు సింహాల బోనులో పడవేసినప్పుడు ఏం చేశారు? సంతోషంగా వెళ్ళారంట. సంతోషంగా వెళ్ళారు. చూడండి, ఈ వాక్యం నేను చదువుతాను. ఎందుకు అంత సంతోషం? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. దేవుడు దేవదూతను పంపి సింహముల నోళ్లను మూయించను. ఎల్కేజీ స్టూడెంట్ జాగ్రత్త, షట్ యువర్ మౌత్, నోరు మూసుకొని కూర్చో అని సింహాలకు చెప్పి కూర్చోబెట్టాడు. ఓ మై గాడ్, ఇలాంటి అభిషేకం పాత నిబంధనలో ఉండేది, సిరులకు ఇంకా రాలేదని నేనైతే అడుగుతున్నాను. మీరు కూడా అడగండి. ఎందుకంటే దీనికోసం ఈ అంగి వేసుకొని గురువు కారణం అక్కరలేదు. మీరు ఉన్న స్థలంలోనే మీరు సింహాల నోళ్లను మోయించగలుగుతారు. సో దానియేలు 6:22లో దేవుడు దేవదూతను పంపించి సింహాల నోళ్లను మోయించను, కనుక అవి నాకు హాని చేయలేదు రాజా అని రాజా అక్కడి నుంచి వస్తాడు. దానియేలు దేవుని యొక్క సేవకుడా అని చెప్పేసి ఈయనకి నిద్ర రాలేదు. ఎవరికి? రాజాకు నిద్ర లేదు. ఈయన రాత్రి అంతా ఎక్కడ? సింహాలలో మధ్యలో బాగా నిద్రపోతున్నట్టు. రాజా సింహాసనం, ఆ రాష్ట్రమునకే పాలాధికారికి నిద్ర రాలేదు. ఈయన లోపల ఉన్నాడు. ఆయనకి దేవుడు నిద్రనిచ్చాడు. ఆయన చెప్తున్నాడు, నిన్నటి రోజు రాత్రి రాజా, పరలోకంలో దేవుడు ఉండలేక దూతలను పంపించి కిందికి పంపించాడు. వాళ్ళు ఇవన్నీ చూడండి, ఈ సింహాలన్నీ ఎట్లా కూర్చున్నాయి, ఎల్కేజీ స్టూడెంట్ లాగా అయిపోయాయి. రెండవది ఇంకా బాగుంది. ఇంకా రెండవది, ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దానియేలు 3వ అధ్యాయం 49 నుంచి 51 వచనంలో దేవదూత అగ్ని గుండమున తేమతో కూడిన చల్లని గాలి, ఏసీ అండి, ఎక్కడ? అగ్ని గుండములో పడవేసినప్పుడు ఏసీ తయారు చేశాడు. అక్కడ చల్లని గాని విసిరించినట్లు చేశాడు. కనుక ఆ నిప్పు మంటలు ఆ నరులను సోకలేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ ముగ్గురు ఏం చేశారు?
మనకైతే ఇలాంటి ప్రార్థన మందిరం కావాలి, స్టేజ్ కావాలి పాటలు పాడటానికి. వాళ్ళు ముగ్గురు ఏం చేశారు? అగ్నిగుండంలో వాళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ ముగ్గురు బాలురును ఏక స్వరముతో దేవుని స్తుతించిరి. Praise the Lord. అరే, అగ్నిగుండంలో కూడా మాకు ఏసీ, ఫ్రీ ఏసీ అండి, ఫ్రీ ఏసీ. కరెంటు ఖర్చులు ఉండదు, ఫ్రీ ఏసీ. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ చల్లని గాలితో దేవుడు మనలందరినీ చల్లగా ఉంచుతాడు. ఆమేన్. ఏ వేడి తగలకుండా చప్పట్లు కొడుతూ పాడుదామా? దేవునికి స్తోత్రం చెల్లించి సింహాల నోళ్లను మోయించే దేవుడు నా దేవుడని చెప్పుకోండి. అలాగే అగ్నిగుండంలాగా నా జీవితంలో సమస్యలు వచ్చినా కాలిపోకుండా దేవుడు నన్ను కాపాడుతాడని చప్పట్లు కొడుతూ. ఇవన్నిటికీ కారణం ఎవరు? యెహోవా నామం. ఆమేన్. బలమైన ఘనమైన దేవుడికి నేను సొంతమైన బిడ్డలు. స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. సింహాల బోరుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోరుకైనా సంతోషముగా వెళ్ళిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నామం, యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. చేతులు దేవా, ఇంత గొప్ప దేవునికి నేను సొంతమయ్యానా? ప్రతిరోజు 3 గంటలకు ఇలాంటి గొప్ప దేవుని నుండి నాకు సహాయం లభించునా? ఇలా పాట పాడుతూ నా జీవితం అంతా పాట పాడి ఒక్కరోజు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పాటలే కదా ప్రభా. అక్కడ టిఫిన్ ఉండదు, లంచ్ ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. హాయిగా నీ ముఖంను చూసుకుంటూ ఎంత ఆనందిస్తాం. అమ్మ మరియ తల్లి, నాలాంటి తల్లిదండ్రులు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరినీ చూసుకుంటూ ఎంత ఆనందం కదా ప్రభా. ఆ ఆనందాన్ని ఇక్కడే మనం ప్రాక్టీస్ చేస్తే అక్కడ పోతే ఈజీ. ఇవన్నీ రిహర్సల్, ఇవన్నీ ట్రైనింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అక్కడ భర్త, భార్య, పిల్లలు, డ్యూటీ ఇవన్నీ లేదు, ఒక్కటే డ్యూటీ. ఏంటిది? దేవుని ముఖాముఖిగా చూసుకుంటూ దేవుని ఆరాధించడం, పాటలు పాడడం. అందరూ ఒకసారి అక్కడికి వెళ్ళటానికే ఇక్కడ ట్రైనింగ్. ప్రతిరోజు 3 గంటలకు ప్రార్థిస్తామా? చాలా ఆనందం కదా. ఇది ట్రైనింగే, ఇది గెస్ట్ హౌస్, అది మన నిరంతరణ ఇల్లు. అక్కడ ఉండాలని ఫాదర్ సిరిల్ అక్కడ చేరాలని దయచేసి ప్రార్థించి, మీరు కూడా చేరాలంటే రండి. అందరూ కలిసి ప్రతిరోజు 3 గంటలకు ట్రైనింగ్ పొందుకుందాం. ఒక్కరోజు తప్పక మీగా రుడై వచ్చి దేవుడు తీసుకెళ్తాడు. ఈ గొంతు అప్పుడు రెస్టే ఉండదు, పాటలే పాటలు. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవిత కాలమంతా యెహోవా నామమును, బలమైన నామమును, ఘనమైన నామమును స్తుతించి ఆరాధించినప్పుడు ఎంత ఘన కార్యములు, మహత్కర కార్యములు దేవుడు చేశాడు. జీవితంలో బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. అది మన కాలంలో జరగాలని ఈరోజు మనము 4వ గుర్తునకు చేరి ఉన్నాం. 4వ గుర్తులో అపోస్తల చర్యలు 12వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి. చెరసాల యందలి గదిలో ఆ దేవదూత పేతురు భుజమును తట్టి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. ఇది ఎట్లా జరిగింది? సంఘం ప్రార్థించినప్పుడు. ఈరోజు నేను ఒక్కరి ప్రార్థన నడిపించలేను, మీకు తెలుసు, నడిపించగలుగుతాను. కొన్నిసార్లు అలా శ్రీలంక, అమెరికా వెళ్ళినప్పుడు బృందం అంతా రాలేదు, నేను ఒకరే వెళ్ళవలసిన పరిస్థితి. కానీ కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నేనే పాడాలి, నేనే మళ్ళా పుక్కు తీయాలి, నేనే మళ్ళా అన్నీ నేనే సిద్ధం చేసుకోవాలి. కానీ ఒక బృందముగా కలిసి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంట? సంఖ్యలు ఊడి క్రింద పడెను. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది. సంఖ్యలు ఊడి కింద పడే ప్రార్థన 3 గంటల ప్రార్థన. చెరసాలలో ఆయన తట్టి దేవుని దూత లేపాడు. చెరసాలలో ఎవరైనా నిద్రపోతారండి? ఒకసారి ఆలోచించండి. సంఖ్యలతో ఇట్లా బంధించారు, కాళ్ళు చేతులు మంది బాగా కొట్టేసి ఇరువైపున సైనికులు వాళ్ళు కాళ్ళు కాస్తుంటే ఈయన నిద్రపోతున్నాడు. అంటే దేవుని మీద నమ్మకం. నన్ను ఎన్నుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నా కోసం ప్రాణ త్యాగం చేసి చనిపోయి పునరుత్థానమై పరలోకం వెళ్ళి ఏం చెప్పాడు? నేను మీతో సదా ఉంటాను, చెరసాలలో కూడా ఉంటాను అని చెప్పి ఖైదీగా నిద్రపోతున్నాడు. ఎవరికి నిద్ర వస్తుంది? హాయిగా ఉన్న వ్యక్తికి, దేవుని మీద ఆధారపడే వ్యక్తికి. నా దేవుని బలం అలాంటిది. చెరసాలను కూడా, ఖైదులను కూడా విడిపించే దేవుడు. సంఖ్యలు ఊడి కింద పడే విధంగా ఆయన చూసుకుంటాడు. నా పని ఇప్పుడు రాత్రి నిద్రపోవాలి, నా టైం టేబుల్ ఇది అని నిద్రపోయాడు. ప్రభు టైం టేబుల్ ఏంటిది? నిద్రపోక కుణుకు తీయక మనల్ని కాపాడే గొప్ప తండ్రి, పరమ వైద్యుడు, పాప విమోచకుడు, సర్వశక్తిమంతుడు, ఘనమైన దేవుడు. దీనినే పాటలో చెరసాలలో వేసిన, సంఖ్యలు బిగించిన, సంఘము ప్రార్థించగా
సంఖ్యలు ఊడిపోయెను. చప్పట్లు కొడుతూ మనము ఈ ప్రార్థనలో 4వ గుర్తులో దీనిని పాటగా పాడి దేవుని స్తుతిస్తాం. మీ సంఖ్యలు, నా సంఖ్యలు, ప్రపంచమును సంఖ్యలతో బంధించి ప్రజలు హాయిగా తిరగవలసిన బిడ్డలను ఈ మాస్క్ వేసుకొని తర్వాత మహమ్మారిలో చెరసాలలో ఉంచిన సైతానుడా పాట పాడుతున్నాం. గెలవబోతున్నాం. సంఖ్యలు గురించి దేవుడు విడిపిస్తాడని పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎటువంటి సరసాలలో మీరు ఉన్న ప్రపంచమున్న ఈ పాటల ద్వారా 3 గంటల ప్రార్థన ద్వారా సంఖ్యల గురించి విడుదల ప్రభు దయచేయనుగా. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. Amen. ఎస్, మనము ఘనకార్యములు చూడటానికి పుట్టాం. అది చూసే వరకు మహమ్మారి వచ్చిన అది చూసే వరకు మనకు చావు రాదు. Amen. చూసిన వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. Amen. ఇంకా ఎవరైతే చూడలేదో ఎందుకు మనం బ్రతికి ఉన్నాం తెలుసా? ఎవరైతే మనకు ముందుగా చనిపోయారో వాళ్ళందరూ చూశారు, చేయవలసిన పనులన్నీ చేశారు, ముగించారు. ఇప్పుడు వాళ్ళకి రెస్ట్ కావాలి, మనకు రెస్ట్ ఉండదు. అప్పుడు దాకా 3 గంటలలో మనం రెస్ట్ లేకుండా పోరాడతాం. దేవుడు చేస్తాడు, Amen. మీకు చేస్తాడు, మీ పిల్లలకు చేస్తాడు. మీరు చెప్తారు, ఫాదర్ గారు మీరు ఆ రోజు ప్రార్థనలో ఇట్లా చెప్పారంటారు. నేను చెప్పానా? మీరు చెప్తారు, మీరు కాదు ఫాదర్, మీ ద్వారా దేవుడు చెప్పించాడు ఫాదర్ అంటారు. నాకు జరిగింది అట్లా, చాలా మంది సాక్ష్యాలు విన్నాను. నెక్స్ట్ మీదే. Amen. చేతులెత్తి ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 5వ గుర్తు, చివరి గుర్తు. మనమందరము ఒక శిఖరము నుండి ఇంకొక శిఖరం ఎక్కుతున్న పాట పాడుతున్నాం. ఘనమైనది, బలమైనది. ఆ మాట చెప్పగానే మనలో బలం రావాలి. అందుకే రెండు సార్లు పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం పాట పాడినట్టు. 5వ గుర్తు, చివరి గుర్తులో పౌలు, సిలాసు. నేటి పౌలు, సిలాసులు మనమే, మన బృందమే. అక్కడ మోషే, యెహోషువ అంట. ఒకరోజు టైం దొరికితే ఇలా యజమానుడు శిష్యుడు అని ఒక పాట పాడదాం, ప్రభు చిత్తమైతే. యజమానుడు శిష్యుడు, యజమానుడు అయిపోయిన తర్వాత శిష్యుడు రెట్టింపు అభిషేకం పొందుకొని పనిచేశారు. అది ఒక టాపిక్. ప్రభు చిత్తమైతే ఒకరోజు మన బ్రతికించి ఇలాంటి కార్యములన్నీ లోకంలో ధ్యానించడానికి దేవుడు అవకాశం ఇస్తే, అబ్బా, దేవునికి రుణపడి మనమందరం అన్ని ధ్యానించి ముందుకు సాగుదాం. ముత్తంగి కేంద్రం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. ఇక్కడే ఉండటానికి, ఇక్కడే నిద్రించడానికి, ఇక్కడే భుజించడానికి, ఇక్కడే వాక్యం చెప్పడానికి ఎంతమందికి ఈ అదృష్టం దొరుకుతుంది? అందుకే దావీదు అన్నాడు, గేట్లో వాచ్మెన్ లాగా ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు. రాజా చెప్పాడు అట్లా. ప్రతిరోజు 3 గంటలకు మీకు దైవ సన్నిధి అలా లభించాలని మా వాంఛ, మా ఆశ. పౌలు, సిలాసు ఈ బృందం, వీళ్ళిద్దరిని చెరసాలలో పడేశారు. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి తెలుసా? దయ్యం పట్టిన అమ్మాయిని విడుదల చేశారు. అది వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. అందువలన దయ్యం పట్టిన అమ్మాయి ద్వారా డబ్బు సంపాదించిన వ్యక్తులకు నష్టం కలిగింది. ఆ అమ్మాయికి విడుదల, వీరికి నష్టం. కోపం వచ్చి కొట్టి తీసుకుపోయి వీళ్ళిద్దరిని చెరసాలలో బంధించారు. ఈ విషయం మీకు తెలుసు. అపోస్తల చర్యలు 16:25-26లో వీళ్ళు వెళ్ళి, ఇదేంటి నా కర్మ, దేవునికి సేవ చేసి ఇదేనా మా కుటుంబంలో, మా జీవితంలో జరగవలసిన విషయాలని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. వాళ్ళు ఆ చెరసాలను కూడా మళ్ళా ప్రార్థన మందిరముగా మార్చేశారు. చెరసాల అధికారియే తర్వాత ఎవరైతే కొట్టాడో, తన్నాడో, రక్తం వచ్చినట్టు కొట్టాడో ఆ వ్యక్తి తర్వాత డాక్టర్గా మారి చికిత్సనిస్తాడు. శత్రులు మిత్రులుగా మారిపోతారు. సామెతల గ్రంథం 16:7. మనం ఒక్కసారి దేవుని గురించి తెలుసుకుంటే, ఎవరైనా ఏదైనా చేసుకొని మనం మాత్రం పాట పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తుంటే, మనకెవరైతే హాని చేస్తున్నారో వాళ్ళని కూడా రక్షిస్తాం. వాళ్ళు కూడా సిగ్గుపడి, చిచి నీకు ఇట్లా చేశాడు, నీ గురించి ఇలా మాట్లాడాడు. ఇక చెప్పను, నీవు దైవ జనుడు, దేవుని బిడ్డవు, దేవుని కూతురు, కొడుకొని మన గురించి గర్వంగా చెప్పుకోవాలి. అది గొప్ప సాక్ష్యం. మనం పోయి కోట్లాడుకుంటున్నాం అనుకో, మనం పోతాం నరకానికి, మనతో పాటు ఎవరైతే వెళ్ళాలో పరలోకానికి వాళ్ళని ఆపేస్తాం. వేస్ట్ చేస్తున్నాం జీవితంలో. మనం పాట పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి. చెరసాలను కూడా ప్రార్థన మందిరముగా మార్చేసేయాలి. అపోస్తల చర్యలు 16:25-26 అర్ధరాత్రి వేళ, దాదాపు అర్ధరాత్రి వేళ బాగా నిద్రపోతూ, గురకబెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ప్రజలు పౌలు, సిలాసులు ప్రార్థించుచు దైవ స్తుతి గీతములు పాడుచుండగా హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాది కంపించి ఒక్కసారిగా తలుపులు తెరచుకొనెను. సంఖ్యలు బల్లున తెగి క్రింద పడెను. పేతురుకు జరిగింది, పౌలుకు జరిగింది, ఇప్పుడు మనకు జరగాలి. హల్లెలూయా. బైబిల్ కాలంలో జరిగినదన్నీ మన కాలంలో జరగాలి. మన జీవ గ్రంథం ఒకరోజు తెరవబడిన పుస్తకముగా, బైబిల్గా మారిపోవాలి. మీరందరూ ముత్తంగికి రావాలి. ఇంతకు ముందు ముత్తంగిలో చాలా మంది వచ్చినప్పుడు ఎంత ఘనంగా జరిగేదో ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇంకా చాలా మందికి ముత్తంగి తెలియదు. కావున చాలా మందికి ముత్తంగి గురించి తెలిసిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత కిక్కిరిసి వచ్చి ఏం చెప్పాలి?
ఫాదర్ గారు మీ బృందంతో ఈ పాట పాడినప్పుడు, ఫాదర్స్ పూజ చేసినప్పుడు, ఓ ఫాదర్ మాకు అద్భుతం జరిగిందని మీరు పరుగడి రావాలి, సాక్ష్యం చెప్పాలి. దాన్ని చూచి మేము ఆనంద బాష్పం కారుతూ వెనుక కూర్చొని ఏడవాలి. ఆ దినంలో కోసమే అండి ఈ ట్రయల్, Praise the Lord. ఈ ప్రయత్నం. స్తోత్రం. అది జరిగే వరకు మా బృందముతో పాటు అలసిపోకుండా మీకోసం మీ అలసటను తొలగించి విశ్రాంతిని ఇస్తాం. చప్పట్లు కొడుతూ పాడదాం. చివరి గుర్తు, ఈ పాట ద్వారా, మాటల ద్వారా మీకు ధైర్యం వచ్చి ఆ గుండె ధైర్యమే మీకు బహుమానం దయచేయనుగా, Amen. స్వస్థతను దయచేయనుగా. Amen. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు చెప్పండి కదా ప్రభా, అందరికి అద్భుతాలు జరగాలి. మొత్తంగా పరుగుడి వచ్చి కుటుంబ సమేతంగా సాక్ష్యం చెప్పాలి. Amen. ఈ యూట్యూబ్ అలా మారాలయ్యా. Amen. ప్రార్థిస్తాం. పౌలు శీలాసును చెరసాలలో వేసిన, పౌలు శీలాసును చెరసాలలో వేసిన, పాటలతో స్తుతింపగా చెరసాల కంబించెను. పాటలతో స్తుతించగా చెరసాల కంబించెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. చేతుల తండ్రి, ఒకవేళ నా బృందంతో ఉన్నటువంటి బిడ్డలు ఇన్ని రోజులు మీకోసం ప్రార్థిస్తున్నారు, పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఈ స్పీడ్లో వెళ్ళాలంటే మాకు ఎంతో బలం కావాలి, ఆరోగ్యం కావాలి, అభిషేకం కావాలి. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది బిడ్డలు కంప్లీట్గా దేవుని కోసం అంకితం చేసుకున్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మినిస్ట్రీ దేవుడు ఇచ్చాడు. ఇంతమంది పని చేస్తేనే మాకు భోజనం దొరుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థలం అంతా మీరు ఉన్నా లేకపోయినా మొత్తం ముడవాలి, తుడవాలి, కడగాలి, అంతా సిద్ధం చేయాలి. వర్కర్స్ పని చేస్తున్నారు. ట్యాంకులో నీళ్ళు నింపకపోతే మాకు నీళ్లు రాదు. ఇవన్నీ ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఆలోచించుకుంటూ ఇంతమంది పోషిస్తేనే ఈ బృందముతో పాటు మీకు సేవ చేయగలుగుతాం. అందుకే ఈ బృందం కోసం, ఇక్కడ పనిచేసే బిడ్డల కోసం, యెహోవా నీవు మంచివాడవు, ఈ సెంటర్ని ఆశీర్వదించుము, జరుగుతున్న పనులన్నింటినీ దీవించుము. ఆల్రెడీ బిల్డింగ్ పని మనం త్వరగా ముగించుకొని ఇనాగరేషన్ జరగాలి. త్వరలోనే పెద్దల దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకొని ఇనాగరేషన్ చేయడానికి సిద్ధపాటు చేయాలి. అవన్నీ కరెక్ట్గా ఏ టైం దేవుడు నిర్ణయించాడో అవన్నీ జరగాలని కూడా. ఇవన్నీ గురువులు మీకు చెప్పరు, డైరెక్టర్స్ మీకు చెప్పరు, నేను చెప్తా. నేను స్టార్టింగ్ నుంచి అలాగే నా మినిస్ట్రీ ప్రతిదాన్ని మీకు చెప్తాను. అందుకే నా మినిస్ట్రీలో నేను ఘనకార్యములు చూడగలిగాను. Praise the Lord. కారణం ఇది డైరెక్టర్ కట్టవలసినది కాదు, మిమ్మల్ని డైరెక్ట్ చేయాలి. మీ అందరినీ దేవుని దగ్గరికి నడిపిస్తే
ఆ పౌలు సిలాసి ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు, బృందం కలిసినప్పుడు, మీరు బృందంగా మారినప్పుడు అప్పుడు చూస్తాం మహిమ. Praise the Lord. ఒరిజినల్ ముత్తంగి కంటే గొప్ప మహిమ, Amen. పూర్వ వైభవం కంటే నూతన నూతన వైభవం చాలా గొప్పగా ఉంటుంది. అది మీ ఇంటిలో జరగాలి. Amen. ఇక్కడ జరిగితే వెంటనే అభిషేకం అంటు వ్యాధిలాగా మీ పిల్లల మీద అంటుకుంటుంది. Amen. అంటు వ్యాధికి అంత గొప్ప శక్తి ఉంటే అభిషేకానికి చేతులెత్తండి, అడగండి. ఈరోజు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మీ కుటుంబం ఎస్ సొంత ఇల్లు మీకు రావాలి. నేను ప్రార్థిస్తా, కోట్లాడుతా దేవుడి దగ్గర. ఎందుకు కట్టుకోకూడదు? ఆయన ఘనమైన నామం, బలమైన నామం, శక్తిగల నామం. ఇల్లు ఆల్రెడీ సిద్ధమైంది, రాసి పెట్టుకోండి. ఏ రూమ్ కావాలి, ఎక్కడ ఏం ఉండాలి. నీవు దేవుని బిడ్డవు. నీ కూతురు కొడుకు మీలాగా కాదు, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. దానికోసమే ఈ 3 గంటల ప్రార్థన ఇంతమంది చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? దీనిలో ఏదో ఒక శక్తి ఉంది, ఏదో అయస్కాంతం ఉంది. దేవుడు ఆకర్షిస్తున్నారు. లేకపోతే మేమందరం పనికిరాని వ్యక్తులం. అసలు ఎట్లా చేయాలి, ఎట్లా నిలబడాలి, ఎన్నిసార్లు గొంతు ఇంతమంది కలిసి ఎట్లా పాడాలి, రోజు చేయాలి. ఘన కార్యములు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఈ యూట్యూబ్ను ప్రజలందరూ తెలుసుకునే రోజులు వచ్చునుగాక. చేతులెత్తి చివరి గుర్తును ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరి చేతులెత్తండి. ఈరోజు సడన్గా దేవుడు గుర్తు మధ్యలో ఉత్తరించే స్థలంను చూపిస్తున్నాడు. అంటే ప్రజలు పరలోకం భూలోకం మధ్యలో పోరాడే స్థలం. ఎందుకంటే వాళ్ళు భూలోకంలో ఉన్నప్పుడు కావచ్చు సడన్గా చనిపోయారు. వాళ్ళు ఆత్మ సరిగా లేదు, పాపసంగం చేయలేదు. ఇలాంటి ప్రార్థనలు పాల్గొన్నప్పుడు కూడా వాళ్ళకి తెలియక వాళ్ళు పూర్తిగా పాల్గొని అంకితం చేసుకోలేదు. ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళలేక పోరాడుతున్న స్థలం కేథలిక్ సంఘంలో ఉత్తరించే స్థలం, పర్గట్రీ. అలాంటి ప్రజలను విడిపించాలని ఇప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయమని చిన్న ప్రేరేపణ కలిగింది. ఈరోజు చాలా మంది ఉత్తరించే స్థలంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు, హఠాత్తుగా అకస్మాత్తుగా మరణించిన వాళ్ళు, వివత్తలో చనిపోయిన వాళ్ళు, లాస్ట్ మినిట్లో ఇలాంటి ప్రార్థనలు పాల్గొన్నప్పుడు కూడా వాళ్ళు మనసు మార్చుకోకుండా ఇంకా చెడు వ్యసనాలలో ఉన్నటువంటి బిడ్డలు, వాళ్ళందరినీ విడిపించే బాధ్యత మనదే. చేతులెత్తి ప్రార్థిస్తాం. ఓ ప్రభువా, ఈ సమయంలో మరణించిన ప్రతి ఆత్మను ఎందుకో ఈరోజు సమయంలో గుర్తు చేస్తూ ఉన్నాం. కావచ్చు వాళ్ళు ఈరోజు ఆ చెరసాల నుండి విడుదలను పొందితే మా బృందముగా మారి పరలోకం చేరి మాకే ప్రార్థించే ఒక ప్రార్థన వీరులుగా, మధ్యస్థ ప్రార్థన చేసే వ్యక్తులుగా మారుతారని, ఈ సకల ఆత్మల కోసం ప్రార్థన చేయడానికి నవంబర్ 2 కాదు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని ప్రభా మమ్మల్ని ప్రేరేపిస్తున్నావు. అంతోని వారా, అద్భుత అంతోని వారా,
ప్రత్యేక అద్భుత ప్రార్థన ద్వారా ఇప్పుడే అటువంటి ప్రజలందరినీ ఆ చెరసాల నుండి ఉత్తరించే స్థలం నుండి వాళ్ళు బాధపడుతూ ఎప్పుడు యేసయ్యను చూస్తాం, ఎప్పుడు యేసయ్యను చూస్తాం. ఈ లోకంలో జరిగిన ప్రార్థనలో ఈ విషయంలో ఎవరు చెప్పలేదు మాకు. ఒకవేళ చెప్పి ఉంటే పాపసింగం చేసుకుని మనస్తాపడి కన్నీళ్లు కార్చి యేసు రక్తంతో కడుగబడి 3 గంటల ప్రార్థనలు పాల్గొని మేము బయటకు వచ్చి ఉంటామని ఏడుస్తున్న బిడ్డలు, అటువంటి ప్రజలందరికీ ఈ రోజు విడుదల కలుగునుగాక, కలుగునుగాక. అనేక మంది ఈ సమయంలో ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఉత్తరించే స్థలం నుండి విడుదలను పొంది పరలోకంలోకి ఎక్కి వెళ్ళిపోతున్న దాన్ని చూచి ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, ఇప్పుడే అవినాశుని ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. శారదాను దీవిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ఆరోగ్యమేరిని ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ఓ ప్రభువా, సుజీత్ను ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం నాయనా. ప్రభువా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఓ ఘనమైన కార్యము, అద్భుత కార్యములు, బలమైన కార్యములు నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. స్వస్థతలు జరుగునుగాక, విడుదల జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఓ ప్రభా, గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి అనేక మందిని చూపిస్తున్నావు. ఇప్పుడు నీ హృదయం వారి హృదయంలో ఆ రక్తం ఇక్కడి నుంచి పంపై వాళ్ళ హృదయంలోనికి ప్రవహించునుగాక. ఏదైనా ఎక్కడైనా ఏ బ్లాక్ ఉన్నా అవన్నిటిని సరి చేయము తండ్రి, సరి చేయము. పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న 24 మందికి ఈరోజు విడుదల. యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అనేక మందికి విడుదల. రమ్య, దేవుని ఆశ్రమం పొందుకో. కుడి ఈ చెంపపై ఇటు సైడు వాసినట్టు ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది ఇప్పుడు. ఓ ప్రభువా, థ్యాంక్ యూ. మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రం. ఈరోజు ఒక ఉత్సాహం కలిగించే మాటను మాకు ఇచ్చినందులకే స్తోత్రం. పరలోకం నుండి మన్నను కురిపించినట్టు మా మధ్యలో ఇప్పుడు ఆశీర్వాదం కురిపిస్తున్నందులకే స్తోత్రం. నేను మనిషిని ప్రభు అన్నీ చూడలేను, కానీ నీవు చూస్తున్నావు. నీ చూస్తున్నా ఏం జరుగుతుందని, ఇప్పుడు ఏ అద్భుతాలు జరుగుతుందని చేసినందులకై స్తోత్రం అని చెప్పి తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. ఎంతో బలమైనది యెహోవా నీ నామం, ఎంతో ఘనమైనది. ఈ పాటను బట్టి గాడ్ బ్లెస్ యు.